నమస్తే. మనుస్మృతి పైన సమాజం లోపల చాలా రకాల వ్యతిరేక భావనలు ఉన్నాయి. వ్యతిరేకమని ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు విమర్శించే విషయాలు మనుస్మృతికి సంబంధించినవి కావు. అంటే మనుస్మృతి అంటే మను మహర్షి రాసిన గ్రంథానికి సంబంధించినవి కావు. ఎవరైతే గ్రంథకర్త ఉంటాడో తన విషయాలు కాకుండా తన భావానికి వ్యతిరేకంగా విషయాలను చేర్చితే దాన్ని ప్రక్షిప్తం అంటారు. ఆ ప్రక్షిప్తము వల్ల అపార్థాలు వస్తాయి. మను మహర్షి అంటే ఋషులకే ఆదర్శమైన ఋషి. అలాంటి మను మహర్షి వేదానికి అనుకూలంగా అంటే ఈశ్వర జ్ఞానానికి అనుకూలంగానే తన స్మృతిని రాస్తాడు. అంటే వేదము అందరి కోసం, వేదము మానవ మాతృలందరి కోసం, మనుషులందరికీ భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం వేదం. ఆ వేద విషయాలను వివరంగా తెలిపేవే స్మృతులు. వేదము శృతి, ఇవి స్మృతులు. మనుస్మృతి, ఈ మనుగ్రంథం కూడా స్మృతి అంటే వేదానికి అనుకూలంగా రాయబడిన గ్రంథమే. వేదములో సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని సరళంగా సామాన్య జనాలకు అర్థమయ్యే రీతి రూపల ఋషులు మంత్రద్రష్టలై రాస్తారు. మంత్రద్రష్ట అంటే మంత్రం యొక్క యథార్థమైన అర్థాన్ని పొందినవాడు. అంటే యోగ సాధన చేస్తున్నప్పుడు సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి లోపల మనస్సుకు యథార్థాన్ని గ్రహించే సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళే ఋషులు. అంటే వేద మంత్రముల యొక్క ద్రష్టలు వేద మంత్రముల్లో ఉన్న సత్యం యొక్క అర్థాన్ని సరళంగా చెప్పే ప్రయత్నం. మనుస్మృతిలో అదే ఉంది. మనుస్మృతి వర్ణాలను పుట్టుకతో అంగీకరించదు. దానికి సంబంధించి సంస్కారాలు ఉన్నాయి. అంటే మనిషి ద్విజుడు కావాలంటే, ద్విజుడు అంటే రెండవ జన్మ తీసుకోవాలంటే, రెండవ జన్మ అంటే జ్ఞానాన్ని పొందడం. మొదటి జన్మ తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరం లభించింది, ఇది మొదటి జన్మ అవుతుంది. ఈ మొదటి జన్మ నుంచి మనము రెండో జన్మ తీసుకోవాలంటే దానికి ఉపనయన సంస్కారం ఉంది. ఉపనయన సంస్కారం లోపల ఒక శ్లోకం వస్తుంది మనుస్మృతి లోపల. ఆచార్య స్త్వస్య యాం జాతిం విధివద్వేద పారగః ఉత్పదయతి సావిత్య స సత్య స అజర అమర. అంటే ఇక్కడ దీని అర్థాన్ని, అంటే సత్యమైన అర్థాన్ని చెప్పాలంటే వేద పారగః ఆచార్య అంటే వేదాన్ని ఎరిగిన వ్యక్తి ఆచార్యుడవుతాడు. వేదాంగాలను వేదం యొక్క సారాన్ని పొందిన వ్యక్తి ఆచార్యుడవుతాడు. ఆ ఆచార్యుని ద్వారా విధివత్ అంటే వేదోక్తంగా అంటే సత్యయుక్తంగా, సావిత్ర్య అంటే గాయత్రి దీక్షతో, అంటే ఉపనయన సంస్కారం లోపల యజ్ఞోపవీతాన్ని తర్వాత గాయత్రిని ఉపదేశిస్తారు. ఆ గాయత్రిని ఉపదేశించిన తర్వాత ఆ బ్రహ్మచారికి యాం జాతిం ఉత్పాదయతి అంటే ద్విజుణ్ణి చేసే మార్గాన్ని తెలుపుతారు. ద్విజుడు అంటే జ్ఞానము
ఇవ్వడం ద్వారా అంటే జ్ఞానాన్ని పొందితే ద్విజుడవుతాడు. అంటే మనిషి ద్విజుడు ఎందుకు కావాలి అంటే తల్లిదండ్రుల ద్వారా శరీరం వస్తుంది. శరీరం వచ్చినంత మాత్రాన ద్విజుడు కాదు. తల్లిదండ్రులు ద్విజులైనా తన సంతానము ద్విజులు కావాలంటే జ్ఞానాన్ని పొందవలసిందే. అంటే ఉపనయన సంస్కారం లోపల గాయత్రి దీక్ష తీసుకొని సమర్థవంతులైన ఆచార్యుల ద్వారా వేద విద్యను పొందాలి. అంటే వేద విద్యను పొందితేనే సాతు ఆ జన్మనే సత్య వాస్తవమైనది. ఎందుకు వాస్తవమైంది? సా అజర అమర, అదే అజరత్వాన్ని అమరత్వాన్ని ఇస్తుంది. అజరము అంటే మార్పు లేనిది, వృద్ధాప్యం లేనిది. అమరత్వం అంటే నశించనిది. ఆ స్థితిని ఇస్తుంది. ఆ స్థితి అంటే ఏంది? ముక్తి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే మనిషి జన్మ అనేది ముఖ్యమైన ఉద్దేశము ముక్తిని పొందడం కోసం, మానవ జన్మ. ఆ ముక్తిని పొందే విధానము ఈ శ్లోకం లోపల ఉపనయన సంస్కారంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఆ బ్రహ్మచారికి ఈ అజరత్వాన్ని అమరత్వాన్ని ఇచ్చే విద్యను బోధించాలి. ఇక్కడ తల్లిదండ్రులను కించపరిచినట్టు లేదు. తల్లిదండ్రుల ద్వారా శరీరం వస్తుంది. తల్లిదండ్రులు ద్విజులైన సంస్కారవంతమైన గర్భధాన సంస్కారంతో పిల్లలను కన్నా ఈ ఉపనయన సంస్కారం చేయవలసిందే. పశువుల్లాగా కనడం ద్వారా అని కాదు ఇక్కడ అర్థం. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు. వాళ్ళు ద్విజులైన సంస్కారవంతులైన ఆ శరీరము ఎప్పుడు ఉన్నతమవుతుందంటే మంచి ఆచార్యుడు లభించినప్పుడు ఉన్నతమవుతుంది. అంటే తల్లిదండ్రుల కంటే ఆచార్యుడు గొప్పవాడు. దీని అర్థం ఆచార్యుడు గొప్పవాడు అంటే తల్లిదండ్రులను కించపరిచినట్టు కాదు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు, ఆచార్యుడు జ్ఞానాన్ని ఇస్తాడు. తల్లిదండ్రులు ఇచ్చిన శరీరము ఉన్నతం కావాలంటే, ద్విజత్వాన్ని పొందాలంటే సమర్థవంతమైన గురువు అంటే వేదాన్ని ఎరిగిన గురువు, వేదాన్ని ఎరిగి వేదోక్తంగా సంస్కరింపజేసే గురువు, అతని ద్వారా ఈ విద్యార్థి బ్రహ్మచారి ద్విజత్వాన్ని పొందుతాడు. వేదం ఏం చెప్తుంది? మనుర్భవ అంటుంది. మనుషుడు కావాలన్నా జ్ఞానం కావాలి. మానవుడు ఎప్పుడవుతాడంటే జ్ఞానాన్ని పొందితే అవుతాడు. మరి ద్విజుడు కావాలంటే జ్ఞానం అవసరమే కదా. మానవత్వాన్ని పొందాలన్నా, ద్విజత్వాన్ని పొందాలన్నా, బ్రహ్మత్వాన్ని పొందాలన్నా కావలసింది జ్ఞానమే. ఆ జ్ఞానము లేకుండా మనిషి జన్మ సార్థకము కాదు. సార్థకం కావాలంటే మనము రెండో జన్మను తీసుకోవాల్సిందే. అంటే రెండో జన్మను ఎవరిస్తారు? సత్యజ్ఞానాన్ని తెలిసిన గురువు ఇస్తాడు. సత్యజ్ఞానము తెలిసిన గురువు ద్వారా మనము సంస్కరింపబడాలి. ఈ మనుస్మృతిలోని ఈ శ్లోకము ఈ 2వ అధ్యాయంలో ఉంటుంది, 146వ శ్లోకం. దీనికి వక్రభాష్యం చేశారు. ఇది ప్రక్షిప్తం కాదు, ఉన్న శ్లోకమే. ప్రక్షిప్తాలను తీసుకొస్తారు, ఉన్న శ్లోకాలకు వక్రభాష్యాలను రాస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే సత్యాన్ని సత్యమనాలి, అసత్యాన్ని అసత్యమనాలి. కానీ మనుస్మృతి అంతా సత్యవంతమైంది. దాన్ని అసత్యం అనడము అంటే అసత్యము అంటే ఇక్కడ సమాజానికి పనికిరాంది అనడము, సమాజానికి నష్టం చేసేది అనడమే తప్పు. ఇది సమాజానికి మేలు చేసేది. ఇందులో వర్ణ వ్యవస్థ అనేది కర్మతోని, జన్మతో కాదు. జన్మతోని అంటే ఈ ఉపనయన సంస్కారం అవసరం లేదు. ఉపనయన సంస్కారాన్ని ఈ గ్రంథం బోధిస్తుందంటే అంటే పుట్టుకతోని ఎవరు ద్విజులు కారు అని. ద్విజులకు పుట్టిన ద్విజులు కారు. ద్విజులకు పుట్టిన, శూద్రులకు పుట్టిన ఉపనయన సంస్కారం ద్వారానే ద్విజత్వం వస్తుంది. ఆ ద్విజత్వం ద్వారా మానవుడు మహనీయుడు కావచ్చు.
కానీ అది తెలుసుకోకుండా ఎప్పుడైనా మనము చెబితే సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని తెలుసుకొని చెప్పాలి. ఒక సూత్రం వస్తుంది, నా శ్రవణ మాత్రే తత్సిద్ధి. కేవలం విని వెంటనే చెప్పకూడదు. శ్రవణ చతుష్టయం అనే పద్ధతి ఉంది. అంటే మనం విన్నదాన్ని, శ్రవణం చేసిన దాన్ని మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారము చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సత్యమని నిర్ణయం అయిన తర్వాతనే అది నోటి నుంచి బయటికి రావాలి. అప్పటి వరకు లోపలనే ఉండాలి అది. అంటే మనం విన్నదానికి ఇతరులకు చెప్పే అర్హత మనకు ఎప్పుడు వస్తుందంటే శ్రవణ చతుష్టయం చేస్తే వస్తుంది. అంటే సత్యమని నిర్ణయించిన విషయాన్ని మాత్రమే చెప్పాలి. సత్యము విన్నంత మాత్రానే దొరకదు, దాన్ని మననం చేయాలి, నిధ్యాసనం చేయాలి, సాక్షాత్కారం చేసుకోవాలి. అప్పుడు అది సత్యమని తేలుతుంది. సత్యమని తేలిన తర్వాత సమాజానికి చెప్పాలి. అంటే ఏదైనా సత్యము అయినా అసత్యము అయినా శ్రవణ చతుష్టయం ద్వారానే తెలుసుకోవాలి మనం. తత్వజ్ఞానం అంటారు. తత్వం అంటే ఏంది? ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు తెలపడం. లేనిది ఉన్నట్టు తెలిపినా, ఉన్నది లేనట్టు తెలిపినా అది తత్వజ్ఞానం కాదు. మనం తత్వజ్ఞానాన్ని పొందాలంటే, అంటే సత్యజ్ఞానాన్ని, యథార్థ జ్ఞానాన్ని పొందాలంటే శ్రవణ చతుష్టయం చేయాలి. యథార్థ దర్శనం జ్ఞానం. ఇది జ్ఞానం యొక్క ఉద్దేశము యథార్థ దర్శనాన్ని కలిగించాలి. ఒకదానికొకటి బోధించేది జ్ఞానం కాదు. ఒకదానికి ఒకటి బోధించేది అజ్ఞానం, అవిద్య. ఆ విద్యనే అన్ని దుఃఖాలకు కారణము. సత్యజ్ఞానం లేకపోవడమే మనుషులకు రకరకాల దుఃఖాలు కలగడానికి కారణమవుతుంది. కనుక మనిషి సత్యజ్ఞానాన్ని పొందాలి, అవిద్య నుంచి, అజ్ఞానం నుంచి దూరం కావాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసము మనము శబ్ద ప్రమాణాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఆధారం మాత్రమే, అదే అంతిమం కాదు. అంటే శబ్ద ప్రమాణం లోపల శృతి, స్మృతి రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆప్తుల ప్రమాణం అంటారు. ఆప్తుల శబ్దము ప్రమాణం అవుతుంది. ఆప్తుడు అంటే ప్రాప్తి చేసుకున్నవాడు, అంటే సత్యాన్ని ప్రాప్తి చేసుకున్నవాళ్ళు. ఒకటి శృతి, అపౌరుషేయము, ఈశ్వరుని ద్వారా ప్రకటించబడింది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కనుక ప్రాప్తి చేసుకున్నవాడు. ఆ వేదము, శృతి కూడా మనకు ప్రమాణము, శబ్ద ప్రమాణము. తర్వాత స్మృతి. స్మృతి ఎవరు? ఋషులు రాసినవి. ఋషులు సమాధి స్థితి లోపల యథార్థ దర్శనం చేసుకున్నవాళ్ళు, అంటే ప్రాప్తి చేసుకున్నవాళ్ళు. వాళ్ళ శబ్దం కూడా ప్రమాణమే. వాళ్ళ శబ్దాలను తీసుకొనే మనం కూడా స్వయంగా పరీక్షించాలి శ్రవణ చతుష్టయం ద్వారా. అప్పుడు సత్యాన్ని సత్యంగా చెప్పాలి. దానివల్ల సమాజానికి కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడైనా సత్యాన్ని అసత్యంగా చెప్పినా, అసత్యాన్ని సత్యంగా చెప్పినా సమాజానికి నష్టం జరుగుతుంది. సత్య ప్రచారమే సమాజానికి మేలు చేస్తుంది, కానీ అసత్య ప్రచారం చేయదు. కనుక సత్యాన్ని నిర్ణయించాలి. మనం స్వయంగా నిర్ణయించుకోవాలి. స్వయంగా మనం నిర్ణయించుకున్నాము. ఎదుటి వ్యక్తి సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని చెబుతున్నప్పుడు వాదం చేయాలి. అంటే సత్యాన్ని నిలపడం కోసము మనము చర్చ చేయాలి, తర్కం చేయాలి. అంటే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి సమాజం లోపల. మరి ఏ అభిప్రాయం కరెక్ట్ అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు సత్యం అనిపిస్తుంది. మరి నిజానికి సత్యం ఏది అని తేలాలంటే అందరూ కూర్చొని వాదం చేయాలి. వాదము అంటే సత్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని చర్చ జరపాలి. సత్యము అని తేలిన దాన్ని అందరూ అనుసరించాలి. మనకు సత్యము కాకుండా మనుషులు ఎలా తయారయ్యారంటే సత్యాన్ని గెలిపించే ప్రయత్నం చేయట్లేదు, స్వార్థాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వ్యక్తి సత్యము గెలవడము ఉద్దేశంగా ఉండి చర్చిస్తే బాగుంటుంది, కానీ అక్కడ స్వార్థాన్ని గెలవడం కోసము, తనను తాను సమర్థించుకోవడం కోసము సత్యాన్ని ఓడిస్తాడు. తనను తాను గెలిపించడం అనేది
అంటే సత్యం లేని పక్షం లోపల అది జల్పం అవుతుంది. అబద్ధమైన నేనే గెలవాలి అని అనుకుంటే దాన్ని జల్పం అంటారు. ఎదుటి వ్యక్తి లోపల సత్యం ఉంది కానీ ఓడించాలనుకోవడము వితండం అవుతుంది. కనుక మనుషులు వాదన చేయాలి. అంటే సత్యం ఎవరిలో ఉన్నా దాన్ని అంగీకరించాలి. అంటే సత్యము వైపు మనం ఉండాలి. ఎప్పుడైనా మనము చర్చలు జరిపితే సత్యాన్ని గెలిపించాలి. సత్యాన్ని గెలిపిస్తే అది అందరికీ లాభం చేస్తుంది. వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది, సమాజానికి లాభం జరుగుతుంది. కానీ అబద్ధాన్ని గెలిపించడం ద్వారా స్వార్థము గెలిచిన వ్యక్తిగతంగా కూడా ఆ వ్యక్తికి అది నష్టమే. ఎందుకంటే సత్యం సమాజం కోసం కాదు, వ్యక్తిగతం కోసం కూడా కావాలి. సత్యాన్ని అనుసరిస్తే వ్యక్తిగతమైన సుఖం లభిస్తుంది. ఆ సత్యమే మనకు భోగాపవర్గాలను ఇస్తుంది. సత్యజ్ఞానం లేకుండా భోగము అంటే భౌతిక సుఖం లభించదు, అపవర్గం అంటే ఆధ్యాత్మిక ఆనందం లభించదు. కనుక సత్యాన్ని స్వయంగా నిర్ణయించుకోవాలి, సమాజంలో కూడా నిర్ణయించాలి. స్వయంగా నిరూపించుకోవడం కోసము మనము శ్రవణ చతుష్టయం చేయాలి. సమాజంలో నిరూపించడం కోసము వాదము చేయాలి. జల్పము వితండము వదిలేసేయాలి. జల్పము అంటే నేను గెలవాలని, వితండము అంటే ఎదుటి వ్యక్తిని ఓడించాలనేది కాదు. ఇక్కడ అబద్ధాన్ని ఓడించాలి, సత్యాన్ని గెలిపించాలి. ఆ లక్ష్యంగా ఈ సమాజం ప్రయాణించాలి. అదే మనందరి లక్ష్యం కావాలి.